ప్రెగ్నెన్సీ న్యాచురల్గా ట్రై చేయాలన్నా లేకపోతే ఏదైనా ట్రీట్మెంట్స్లోకి వెళ్ళాలన్నా ఎగ్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ ఎలా ఉండాలి, ఏం చేస్తే మా ఎగ్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. సో ఫుడ్ ప్లేస్ అ మేజర్ రోల్ ఇన్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ఎగ్ క్వాలిటీ డెఫినెట్గా. ఎగ్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ అనేది క్లీనింగ్ నుంచి కాదు, ఇట్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ యువర్ కిచెన్ అనమాట. సో ఎందుకు అని అంటే డైలీ మీరు తీసుకునే ఫుడ్లోనే మీ ఎగ్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ అని ఉంటుంది డెఫినెట్గా. నాట్ ఏ మేజర్ పార్ట్ బట్ ఇట్ ప్లేస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పార్ట్. బట్ ఎగ్ క్వాలిటీ, ఎగ్ కౌంట్ అనేది ఆల్రెడీ మీ మదర్ వూమ్లో ఉన్నప్పుడే డిసైడ్ అనేది అయిపోవడం జరుగుతుంది. బట్ ఈ ఎగ్ కౌంట్, ఎగ్ క్వాలిటీ మెయింటైన్ అవ్వాలి అంటే మీ లైఫ్ స్టైల్, అలాగే మీ ఫుడ్ హ్యాబిట్స్, అలాగే మీరు వర్కౌట్స్ ప్లస్ స్ట్రెస్ లెవెల్స్, స్లీప్ ప్యాటర్న్స్, ఇవన్నీ డెఫినెట్గా ప్లేస్ ఏ రోల్ అనమాట. పీరియడ్ టైంలో ఓవర్ బ్లీడింగ్ అవుతే ప్రమాదమా? సో పీరియడ్లో నార్మల్గా బ్లీడింగ్ అవుతుందండి. యూజువలీ అరౌండ్ 2 to 3 ప్యాడ్స్ పర్ డే మారుస్తూ ఉంటారు. బట్ చాలా ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది మనం ఎలా గమనిస్తాము అంటే ఎక్కువ ప్యాడ్స్ మార్చడం, లేదా మనకి క్లాట్స్గా పట్టడం. అండ్ క్లాట్స్ నార్మల్గా కూడా పడతాయండి, కాకపోతే మేబీ ఒక 1 రూపీ కాయిన్ సైజ్ కన్నా ఎక్కువ సైజ్ క్లాట్స్ పడుతున్నప్పుడు హెవీ బ్లీడింగ్ అని మనం కన్సిడర్ చేస్తాము. అండ్ ఎవరికైతే 1 వీక్ కన్నా ఎక్కువ రోజులు పీరియడ్ వస్తుంది, అంతకన్నా ఎక్కువ రోజులు బ్లీడింగ్ అవుతుంది, వాళ్ళని కూడా మనం ఓవర్ బ్లీడింగ్ కింద కన్సిడర్ చేస్తాం. సో ఓవర్ బ్లీడింగ్ని మనము మన మెడికల్ టర్మ్స్లో మెనోరేజియా అని అంటామండి. సో యూజువలీ ఓవర్ బ్లీడింగ్ అవుతుంది అంటే డెఫినెట్లీ దానికి ఏదో ఒక కారణం అనేది ఉంటుంది. ఆ కారణం ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. అండ్ ఈ కారణం వల్ల డెఫినెట్లీ మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, దీన్ని మనం ఏం చేయాలి అనేది డిసైడ్ చేస్తాం. సో వాట్ ఆర్ ద మోస్ట్ కామన్ రీజన్స్ ఈ ఓవర్ బ్లీడింగ్ అవ్వడానికి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గర్భసంచిలో ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు. సో గర్భసంచిలో ఫైబ్రాయిడ్స్ లాంటి గడ్డలు ఉండొచ్చు, లేదా గర్భసంచిలో వాపు, అడినోమయోసిస్ అనే కండిషన్లో మీకు ఓవర్ బ్లీడింగ్ అవ్వచ్చు. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇలా ఓవర్ బ్లీడింగ్ అవుతున్న వాళ్ళకి కొన్ని టెస్ట్లు చేస్తామండి. స్కాన్ ఖచ్చితంగా చేస్తాము, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, కొన్ని హార్మోన్స్ మనం టెస్ట్ చేస్తాము. ఆ టెస్ట్లు చేసిన దాన్ని బట్టి మీకు ఏ ప్రాబ్లం ఉంది అనే దాన్ని బట్టి మీకు నెక్స్ట్ ఏం ట్రీట్మెంట్ చేయాలి అనేది డిసైడ్ చేస్తాం. సో చాలామంది పేషెంట్స్ మేడం మాకు ఐవీఎఫ్ సక్సెస్ అవ్వడానికి సో ఏవైనా సలహాలు చెప్పండి అని చెప్పి అడుగుతూ ఉంటారు. సో యూజువల్గా మనకి ఐవీఎఫ్ సక్సెస్ అనేది ఎంబ్రియో మీద, నెక్స్ట్ గర్భసంచి యొక్క పొజిషన్ ఎలా ఉంది అనే దాని మీద డిపెండ్ అవుతుంది. సో మరి మనకి ఎంబ్రియో అనేది ఫామ్ అవ్వాలంటే ఎగ్స్ అండ్ స్పర్మ్స్ హెల్తీగా ఉండాలి. సో ఒక హెల్తీ ఎగ్ అండ్ హెల్తీ స్పర్మ్ ఉన్నప్పుడే మనకు ఎంబ్రియో కూడా గుడ్ క్వాలిటీది వస్తుంది. సో ఎంబ్రియో గుడ్ క్వాలిటీగా ఉండి గర్భసంచి పొర కూడా మనకి మంచిగా ఉన్నట్లయితే మనకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్, లేదా ఐవీఎఫ్ చేయించుకున్నప్పుడు మీకు సక్సెస్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో యూజువల్గా ఏంటంటే మనకు ఊసైట్ క్వాలిటీ అనేది ఒక్కొక్క పేషెంట్కి ఒక్కో రకంగా ఉంటుంది. సో అందరికీ ఒకటే రకమైన క్వాలిటీ ఎగ్స్ ఉంటుంది. ఇట్ ఈస్ కంప్లీట్లీ జెనెటిక్. సో కొంతమంది పేషెంట్స్కి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ పీసీఓడి పేషెంట్స్ ఉంటారు. సో ఈ టైప్ ఆఫ్ పేషెంట్స్ని తీసుకున్నట్లయితే వాళ్ళలో కొంచెము ఇమ్మెచ్యూర్ ఎగ్స్ ఉండడము, ఊసైట్ క్వాలిటీ తక్కువ ఉండడము చూస్తూ ఉంటాం. థైరాయిడ్కి ప్రెగ్నెన్సీకి సంబంధం ఏమన్నా ఉందా? అవునండి, అదేంటో మనం ఇప్పుడు విందాం. యాక్చువల్గా థైరాయిడ్ అనేది చాలా ముఖ్యమైన హార్మోన్. ఇది చాలా దానికి మన బాడీలో చాలా ఆర్గన్స్ పైన ఎఫెక్ట్ అవుతుంది. అంటే ప్రక్రియలు కరెక్ట్గా జరుగుతున్నాయా లేదా అనే దానిపైన చాలా వరకు ఇది ఒక మెయిన్ రోల్ అనేది ప్లే చేస్తుంది. బ్రెయిన్ నుంచి రిలీజ్ అయ్యే థైరాయిడ్, మనకి గొంతు దగ్గర ఉన్న థైరాయిడ్ గ్లాండ్, ఇవన్నీ కూడాను హార్మోన్స్ పైన చాలా ఎఫెక్ట్ ఉంటుంది. ఈ హార్మోన్స్ అనేది ఆర్గన్స్ పైన ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. సో ఎలా అంటే యాక్చువల్గా ఆడవాళ్ళకి చూసుకుంటే థైరాయిడ్ అనేది ప్రెగ్నెన్సీలలో హెల్ప్ఫుల్గా ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటి అంటే డేట్లు కరెక్ట్గా వస్తున్నాయా లేదా అనే దానిపైన చాలా ఎక్కువ శాతం ఉంటుంది. థైరాయిడ్ అనేది ఎక్కువ ఉన్నా కానీ తక్కువ ఉన్నా కానీ డేట్స్ అనేది ఇర్రెగ్యులర్గా ఉంటుంది. డేట్స్ ఇర్రెగ్యులర్గా ఉంటే మాత్రం ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ రావాలి అంటే మాత్రం కష్టం. సో ఒకవేళ థైరాయిడ్ అనేది మనం బాగా కరెక్ట్ చేసుకున్నాక చాలామంది ఏమనుకుంటారంటే ఒక 3 నెలలు థైరాయిడ్కి టాబ్లెట్లు వేసేసుకొని ఇంకా మళ్ళీ థైరాయిడ్ టెస్ట్ చేయించుకొని డాక్టర్ గారు థైరాయిడ్ నార్మల్ ఉంది కదా అని చెప్పేసిన వెంటనే ఆపేస్తారు. ఐయుఐకైనా ఐవీఎఫ్కైనా
కాస్ట్ ఎంత పడుతుంది ట్రీట్మెంట్ కూడా అడుగుతారు అనమాట. నేను మీకు ఒక జనరల్ ఐడియా ఇస్తాను. ఎగ్జాక్ట్లీ ఈ అమౌంట్ ఉండదు, బట్ అప్రాక్సిమేట్గా ఈ అమౌంట్ ఉండొచ్చు. సో ఫస్ట్ ఇప్పుడు మీరు న్యాచురల్గా ట్రై చేయాలని అనుకుంటున్నారు అనుకోండి. సో దీనికి ఎక్కువ మీకు కాస్ట్ అనేది ఉండవు. మీకున్న కొంచెం ట్యాబ్లెట్స్కి కాస్ట్ ఉంటుంది, అంతే మీకు స్కాన్కి కాస్ట్ ఉంటుంది. నెక్స్ట్ IUI కూడా మీకు ఫాలిక్యులర్ స్టడీని ఒక స్కాన్ ఉంటుంది. దాని తర్వాత మీకు ట్యాబ్లెట్స్ నీడ్ ఉంటే కొన్ని హార్మోనల్ ఇంజెక్షన్స్ కూడా ఇస్తారు. అండ్ దెన్ కమింగ్ టు IVF అంటే పేషెంట్ బట్టి ఉంటుంది మీకు ఎన్ని రోజు ఇంజెక్షన్స్, అండ్ దెన్ వాట్ కైండ్ ఆఫ్ ఇంజెక్షన్స్ అంటే రీకాంబినెంటా, వాట్ టైప్ ఆఫ్ ఇంజెక్షన్స్ బట్టి మీకు కాస్ట్ అనేది ఉంటుంది. సో యూజువల్గా ఇప్పుడు ఎవరు యూరినరీ ప్రోడక్ట్స్ ఇంజెక్షన్స్ అనేది యూజ్ చేయట్లేదు. యూరినరీ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తే మీకు కాస్ట్ అనేది చాలా తక్కువ వస్తుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని సెంటర్స్లో మీకు రీకాంబినెంట్ అంటే హైలీ ప్యూరిఫైడ్ మంచి డ్రగ్స్ ఇస్తున్నారు కాబట్టి ఆ డ్రగ్స్కి తగినట్టు కాస్ట్ అనేది ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ.